ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మాట కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక తీయాలి, 4వ అధ్యాయము 4వ వాక్యం. కొరింథీయులకు రాయబడిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసెను. చాలు వినాలి. ఇప్పుడు వాక్యం తలెత్తి వినండి. సర్వమానవాళి పాపములో ఉన్నారు కదా. సర్వమానవాళి పాపములో ఉండి అందరూ నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు నరకములోనికి వెళ్ళకుండానట్లుగా యేసు ఒక మార్గాన్ని మనందరి కొరకు సిద్ధపరిచారు. అందుకని అన్నాడు, నేనే మార్గమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాక్యాలు వినాలి. అప్పటి నుండి తన శిష్యులు నమ్మకంగా జగమంతా వెళ్ళి మానవాళికి పాపములో నుండి విడిపించబడడానికి ఒక మార్గం ఉన్నది, ఆ మార్గం యేసే అని బోధించడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు వినాలి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ ప్రకాశము, లేకపోతే క్రీస్తు మహిమ స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లుగా అవిశ్వాసులైన లేకపోతే అన్యజనులైన వారి మనోనేత్రములకు అపవాది అయిన సాతాను, బైబిల్ అంటుంది, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం చేశాడంట? గురుడితనం కలుగు. నాన్న వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలి నాన్న. ఇప్పుడు అంటే ఏంటి ఆ మాట? ప్రతి ప్రాంతాలలో దురాత్మలు నిండి ఉన్నాయి. వింటున్నారా? దేవుడు సాతానును పడదొరుస్తున్నప్పుడు కొన్ని వాయుమండలములో, కొన్ని భూమి మీద, కొన్ని పాతాళములో ఉన్నాయి. వాక్యాన్ని వినాలి. అప్పుడు భూమి మీద నీ దురాత్మలు ఏం చేస్తున్నాయి? ఒక్కొక్క ప్రాంతాన్ని అవి స్వాధీనం చేసుకున్నాయి. ఉదాహరణకి మనం ఉంటున్నది విజయవాడ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న కొన్ని దురాత్మలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఉంటున్నది రామవర్పాడు అనుకుందాం, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న కొన్ని దురాత్మలు ఉంటాయి. వినాలి వాక్యాన్ని. లేకపోతే మీరు ఉంటున్నది కరెన్సీ నగర్ అనుకుందాం, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న కొన్ని దురాత్మలు అక్కడ ఉన్నాయి. వినాలి. ఇప్పుడు ఇవేం చేస్తున్నాయంట? యా ఏరియాలో ఉంటూ అక్కడున్న అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు అంటే అర్థం ఏంటి? మనోనేత్రం అంటే దాని మీనింగ్ ఏంటంటే మైండ్, మనస్సు. ఏంటది నాన్న? మనస్సు. వారి మనస్సులకు గుడ్డితనం కలిగిస్తున్నంట. వినాలి వాక్యాన్ని. క్రీస్తుని యొక్క మహిమ ప్రకాశం ఏంటది? క్రీస్తుని యొక్క మహిమ ప్రకాశం అంటే దేవుని వెలుగు వారి యొద్దకు క్రీస్తు సువార్త రూపంలో వస్తుందంట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏంటది? దేవుని యొక్క వెలుగు యేసు క్రీస్తు సువార్త రూపములో వారి యొద్దకు వస్తుందంట. ఎక్కడ వెలుగును చూస్తే ప్రజలందరూ వెలుగులో నడిచేస్తారేమోనని చెప్పి యుగ సంబంధమైన దేవతైన ప్రాంతీయ దురాత్మలుగా ఉంటున్నవి ఏం చేస్తానంటే మనుషుల మనోనేత్రములు అనగా మైండ్ని బ్లైండ్ చేసేసి ఆ స్వార్థ వెలుగు వారికి ప్రకాశింపకూడనట్లుగా వారి మైండ్లను వాడు ట్విస్ట్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, లేకపోతే తన తంత్రాల ద్వారా వాటికి గుడ్డితనం కలుగజేసి వెలుగు ప్రకాశిస్తున్నను వెలుగు అని గ్రహించలేకుండా చేస్తున్నాడు. అది బ్రిటిష్ వాళ్ళ దేవుడురా. ఇదొక రకమైన ముసుగు. మనకే ఉన్నారు కదరా చాలామంది. ఇతడెందుకు? ఇదొక రకమైన ముసుగు. వినాలి వాక్యానమ్మా, వినాలి. అది మనకు సంబంధించిన దేవుడు కాదు. ఇలాంటి ఒక ముసుగు. లేకపోతే ఇది ఫారిన్ ఫండ్ మీద జరిగే సహవాసం, ఇది ఒక రకమైన ముసుగు. మరి కొందరికైతే అలవాటులు, పాపములు, స్నేహాలు, ఏచ్ఛలు, బిసి జీవితం, ధనాపేక్ష, ఈ అనుభవాలలో వారు నడిపిస్తూ వింటున్నారా? యేసయ్య రక్షణ వినాలి. యేసయ్య వెలుగు సువార్త రూపములో వారి దగ్గరకు వస్తుంది. ఎందుకు పెడుతున్నారు సువార్త కూటాలు? అక్కడక్కడ ఎందుకు సువార్త సభలు జరిగిస్తున్నారు? ఎందుకు అక్కడక్కడ కాన్ఫరెన్సులు పెడుతున్నారు? ఎందుకు ఆయా గ్రామాలలో సువార్త బోధించబడుతుంది?
ఎందుకు వీధులంట వెళ్ళి యేసును గురించి బోధించి మరి రాళ్ల దెబ్బలు, కర్రల దెబ్బలు, ఉపద్రవాలు అనుభవిస్తున్నారు? దానికి కలిగిన కారణం ఏంటంటావు? వారిలో ఉన్న భారం ఏంటంటే ఈ క్రీస్తుని యొక్క వెలుగు స్వార్థ రూపములో వారి యొద్దకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎవరి వెలుగు? దేవుని వెలుగు క్రీస్తు సువార్త రూపములో వారి యొద్దకు వెళితే చీకట్లో ఉన్నవాడు ఏమవుతాడు? ప్రకాశంలోకి వస్తాడని ఈ వాక్యాన్ని అనర్గళముగా ఆయా స్థలాలలో దేవుని సేవకులు, విశ్వాసులు ప్రకటన చేస్తూనే ఉన్నారన్న. దేవుని స్తోత్రం చెప్పండి.